కొన్నిసార్లు మన విశ్వాస జీవితాన్ని, విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని సందేహించి, శంకించి, అనుమానించి శోధనల్లో పడుతూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం చేత హెచ్చరించబడదాం. ఇలాంటి శోధనలు కలుగుతూ ఉంటాయి. సాతాను చేతిలో ఉన్న బలమైన ఆయుధం సాధనం ఏంటంటే, ఆయా క్లిష్ట పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, కష్ట పరిస్థితులలో గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని యొక్క సహాయం మనకి ఏమాత్రం కూడా అందనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు నాకు ఏ రీతికి కూడా స్పందించటం లేదు, సహాయం చేయట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితులలో అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, దేవుడు తన మంచితనాన్ని నాకు కనపరుస్తున్నాడా లేదా అనేటువంటి అనుమానాలు, సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇది సాతాను చేతిలో ఉన్న పెద్ద ఆయుధం, సాధనం. దేవుని ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని అనుమానించేలా చేయటం, సందేహించేలా చేయటం, మనం వాటిని శంకించేలా చేయటం, ఆ సాధనలో పడేస్తుంటాడు. ఈరోజు చాలా హెచ్చరించబడదాం. దేవుని వాక్యం ద్వారా చాలా బిగ్గరగా, గట్టిగా హెచ్చరించబడదాం. అలాంటి శోధనలో పడద్దు, అలాంటి శోధనలలో పడద్దు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని శంకించే, అనుమానించే, సందేహించే శోధనలలో పడద్దు. ఈరోజు ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. కొంత మీకు వివరణ ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను. చాలామంది క్రైస్తవులు చెప్తూ ఉంటారు, దేవుడు మంచివాడండి, అన్ని సమయాల్లో కూడా చాలా మంచోడు అని చాలామంది క్రైస్తవులు చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే దీన్ని ఒక మంత్రంలాగా చెప్తూ ఉంటారు, మంత్రంలాగా చెప్పిస్తూ ఉంటారు. దేవుడు మంచివాడు, మంచివాడు, అన్ని సమయాల్లో మంచివాడు అని మంత్రంలాగా చెప్తూ ఉంటారు. ఓ దైవజనుడు ఇలా చాలామంది క్రైస్తవులు చెప్తున్న దానిని బట్టి ఒక కామెంట్ చేశాడు, ఒక వ్యాఖ్యానం చేశాడు. ఏంటంటే, వాళ్ళు నిజంగా దేవుడు మంచోడు అన్ని సమయాల్లో అని చెప్తున్నారు కదా కొంతమంది, వాళ్ళు నిజంగా నమ్మి చెప్తున్నారా? అలా చెప్పటంలో వాళ్ళు నిజంగా నమ్మి చెప్తున్నారా? లేకపోతే కావాలని చెప్పాలనే పద్ధతిలో, ఊరకనే చెప్పాలంటే చెప్పాలి అన్న ధోరణిలో చెప్తూ ఉన్నారా? అసలు వాళ్ళు తెలిసే చెప్తున్నారా ఈ మాటల్ని? వాళ్ళు చెప్తున్నది ఏంటో వాళ్ళకి తెలుస్తుందా? తెలిసే చెప్తున్నారా అని వ్యాఖ్యానించాడు ఒక దైవజనుడు. ఎందుకంటే ఆ దైవజనుడు అంటాడు, కొన్నిసార్లు నాకే అనిపించింది. ఏమనిపించింది అంటే, ఆ దైవజనుడు ఇలా ఎందుకు వ్యాఖ్యానించాడు అంటే,
కొంతమంది దేవుడు మంచోడు మంచోడు అని చెప్తున్నారు. వాళ్ళు నిజంగా చెప్పేది నమ్మి చెప్తున్నారా, లేదా చెప్పాలంటే చెప్పాలి అనే ధోరణిలో వాళ్ళు చెప్తున్నదేదో తెలియకయే ఎరుగకయే చెప్తున్నారా అని వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ దైవజనుడు ఎందుకు ఇలా వ్యాఖ్యానించాడు అంటే, నాకే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఏమని అంటే, దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా. నాకే కొన్నిసార్లు అనుమానాలు వస్తున్నాయి, సందేహాలు వస్తున్నాయి. దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి అనుమానాలు, సందేహాలు నాకే కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేవుడు నా ప్రార్థనలను విననట్లు కనబడినప్పుడు, నా ప్రార్థనలకు జవాబు ఇవ్వనట్లు కనబడినప్పుడు, నా ప్రార్థనలు వినకుండా జవాబు ఇవ్వకుండా ఉంటున్నాడు దేవుడు అని నాకు అనిపించినప్పుడు, నాకు కూడా ఈ అనుమానాలు, సందేహాలు వస్తున్నాయి. ఏమని అంటే, దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి అనుమానాలు నాకు వస్తున్నాయి. ఎవరైనా సరే యథార్థంగా ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఈ రీతిగానే అనిపిస్తుంది. ఎంతగా ప్రార్థించినప్పటికీ కూడా వారి ప్రార్థనలకు జవాబు రానప్పుడు, ఒక విశ్వాసి దేవుడు నా ప్రార్థనలకు ఎందుకు స్పందించటం లేదబ్బా అని దేవుని యొక్క ప్రేమను అనుమానించటం, శంకించటం ప్రారంభిస్తాడు. అదైవజండి అంటాడు, అలా కలగటం సహజమే. అలాంటి అనుమానాలు, సందేహాలు కలగటం సహజమే. అయితే అలా కలిగినప్పుడు అనుమానాలు, సందేహాలు దేవుని ప్రేమని గురించి, దేవుని యొక్క మంచితనాన్ని గురించి అనుమానాలు, సందేహాలు కలిగినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇది సైతాను యొక్క పెద్ద శోధన. సాతాను నన్ను శోధిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమను, మంచితనాన్ని అనుమానించేటట్టు చేస్తున్నాడు, సందేహించేటట్టు చేస్తున్నాడు. కనుక ఇది సాతాను యొక్క పెద్ద శోధన అని అర్థం చేసుకోవాలి. ఆ శోధనలో పడకుండా జాగ్రత్త పడాలి, ఆ శోధనను జయించాలి. సోదరి, దేవుడు మందసుడిగా మాట్లాడునుగాక. ఈరోజు అటువంటి శోధనలో నువ్వేమన్నా పడుతున్నావా, పడిపోయావా? నువ్వెంతగా ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుని యొద్ద నుండి నీకు సరి అయినటువంటి జవాబు రావట్లేదు. నీ ప్రార్థనలకు తగినట్లుగా దేవుని యొక్క సహాయం నీకు అందట్లేదు. దేవుని యొద్ద నుండి నీకు ఎలాంటి స్పందన, సహాయం అందకపోయేసరికి నువ్వు దేవుని యొక్క ప్రేమను సందేహిస్తున్నావా? దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని దేవుని యొక్క ప్రేమను గురించి సందేహిస్తున్నావా? దేవుని యొక్క మంచితనాన్ని శంకిస్తున్నావా? ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం, మన అంతరంగాన్ని పరిశీలన చేసుకుందాం. మనమేమన్నా ఇలాంటి శోధనలో పడుతున్నామేమో. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఇదే. ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాలను బట్టి దేవుని యొక్క సహాయం నీకు అందకపోయేసరికి, నీ ప్రార్థనలకు సరి అయినటువంటి జవాబు దేవుని దగ్గర నుంచి లభించకపోయేసరికి, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని దేవుని ప్రేమనే, మంచితనాన్ని అనుమానించే, సందేహించే శోధనలో పడద్దు. ఇదొక పెద్ద శోధన. ఆ శోధనలో పడద్దు, నష్టపోతావు. అలా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు అనుమానించటం ప్రారంభిస్తే ఆయా నష్టాలను కొని తెచ్చుకుంటావు. సమయంలో నీకు అర్థం కావటానికి బైబిల్ నుంచి ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. అందరికీ తెలిసినటువంటి సందర్భమే, సంఘటన. దేవుడు
అద్భుత రీతిగా ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత వారిని ఏదైనా తోటలో ఉంచాడు. అక్కడ వాళ్ళకి ఎలాంటి కొదువ కొరత లేకుండా అన్నీ కూడా సమృద్ధిగా ఏర్పాటు చేశాడు. స్పష్టంగా చెప్పాడు దేవుడు, ఈ తోట చెట్లలో దేని ఫలాలనైనా మీరు తినొచ్చు, కానీ అదిగో తోట మధ్యలో మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం ఉంది కదా, ఆ ఫలాన్ని మాత్రం తినొద్దండి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని తింటే మీరు చచ్చిపోతారు, వాటిని తినదినమున నిశ్చయంగా మీరు మరణం అవుతారు, చచ్చిపోతారు అని స్పష్టమైన ఆజ్ఞ జారీ చేశాడు. వారికి స్పష్టంగా తెలియజేశాడు దేవుడు ఆదాము అవ్వలకి. ఆదికాండం 3వ అధ్యాయం 1-7 వచనాలు మనం చదివితే అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏంటి ఆ సంఘటన అంటే, సాతాను సర్పము ద్వారా అవ్వను సంప్రదిస్తూ ఉన్నాడు. అవ్వ ఒంటరిగా ఉంది. ఆదాము బహుశా ఆ తోటలో ఎక్కడనో మూలకుండి ఉంటాడు, ఏదో ఒక చోట ఉండి ఉంటాడు. అవ్వ ఒంటరిగా ఉంది. అటువంటి పరిస్థితులలో సాతాను సర్పము ద్వారా అవ్వతో సంప్రదిస్తూ ఉన్నాడు. అవ్వను సంప్రదించి అవ్వతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. అవ్వ మనస్సులో అనుమానపు బీజాల్ని నాటుతూ ఉన్నాడు. ఆ సంభాషణ కొనసాగుతుందిగా, ఏమ్మా ఇది నిజమేనా? దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని చెప్పాడా? పాపం సిన్సియర్గా జవాబు చెప్తుంది అవ్వ, లేదండి, మేము తోట చెట్లలో ఏ చెట్టు ఫలాల్లో అయినా కానీ మేము తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదని చెప్పాడు దేవుడు. తింటే మేము చచ్చిపోతామని కూడా చెప్పాడు అని చెప్తే, ఈ సర్పం సాతాన్ ద్వారా ప్రేరేపించబడిన సర్పం అంటది, అరే మీరు సావరయ్యా, మీరు సావరు. దయచేసి గమనించండి, దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? తింటే చస్తారు. సాతాను ఏం చెప్తున్నాడు సర్పం ద్వారా? మీరు సావరు. మీరు వాటిని తింటే మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతలను పోలి ఉంటారని దేవుని కూడా తెలుసు అని సంభాషిస్తూ ఉన్నాడు సాతాను సర్పం ద్వారా. దయచేసి గమనించండి, హవ్వ మనసులో అనుమానపు బీజాలు నాటుతున్నాడు సాతాను సర్పం ద్వారా. దేవుడు చెప్పాడు తింటే చేస్తారు. అపవాది చెప్తున్నాడు సర్పం ద్వారా సావరు. తింటే మీరు ఇంకా దేవతలను పోలిన వాళ్ళై ఉంటారు, మంచి చెడ్డలను ఎరిగిన వాళ్ళై ఉంటారు. కనుక అట్లనా మరి దేవుడు ఎందుకు ఎట్టు చెప్పాడు? అనుమానపు బీజాలు హృదయంలో, హృదయంలో అపవాది సర్పం ద్వారా నాటుతూ ఉన్నాడు. అప్పుడేం జరిగింది? అరే, తన పట్ల అనుగ్రహం చూపించి ఎప్పుడు కూడా తన క్షేమాన్ని ఆశించే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని శంకించేలా చేస్తున్నాడు. అవ్వ దేవుని యొక్క ప్రేమ అనుగ్రహాన్ని పొందుతూ వచ్చింది అంతవరకు కూడా. దేవుడు ఎప్పుడు కూడా ఆమె యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. అలాంటి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని శంకించేలా చేస్తున్నాడు అపవాది సర్పం ద్వారా. అనుమానాలు వచ్చాయి. అరే, దేవుడు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా? కదండి, మేము దేవతల లాగా మారే అవకాశాన్ని దేవుడు తీసేస్తున్నాడు. మేము తింటే దేవతలం అయిపోతాం కదా. కనుక దేవుడు తినొద్దన్నాడు అంటే మేము ఆ స్థితికి ఎదగకూడదని అనుకుంటున్నాడా?
అరే, దేవుడు మిమ్మల్ని సృష్టించి ఏదైనా తోటలో పెట్టి అన్నీ సమృద్ధిగా సమకూర్చాడు కదా, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నాడు, మీ పట్ల కృపను చూపిస్తున్నాడు, అనుగ్రహం చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. ఇవన్నీ అర్థం చేసుకోకుండా సర్పము ద్వారా సాతాను అనుమానపు బీజాన్ని హృదయంలో పెట్టేసరికి అనుమానించటం స్టార్ట్ చేసింది అవ్వ. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోక అనుమానించటం ప్రారంభించింది. శంకిస్తుంది దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని. ఎందుకంటే వాడు చెప్తున్నాడు, సాతాను చెప్తున్నాడు సర్పం ద్వారా, మీరు వాటిని తినుదేమో మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలను పోలి ఉంటారని దేవుని కూడా తెలుసు. ఎన్ని మాటలు చెప్తుండేసరికి ఈమె మైండ్ అంతా గజిబిజి అయిపోయి కొన్ని విషయాలు నమ్ముతుంది ఆమె. దేవుని మాటను నమ్మకుండా సర్పం ద్వారా సాతాను ఏం చెప్తున్నాడో ఆ మాటల్ని నమ్ముతుంది ఆమె. ఏంటి ఆ మాటలు? అరే, దేవుడు మాకు ఏదో ఇవ్వకుండా దాస్తున్నాడు. దయచేసి ఈ విషయాలు గమనించండి. మనం కూడా దేవుని పట్ల ఈ రీతిగా దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా, దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా చాలా ప్రార్థనలకు కొన్నిసార్లు మనం జవాబు పొందనప్పుడు ఇలా అనుమానపు తలంపులు, ఆలోచనలు కలిగి ఉంటాం. దేవుడు మాకు ఏదో ఇవ్వకుండా దాస్తున్నాడు. అవ్వ ఈ రీతిగా ఆలోచిస్తుంది. మనం కూడా ఈ రీతిగా ఆలోచించడం ప్రారంభిస్తాంగా కొన్నిసార్లు. దేవుడు మాకు ఏదో ఇవ్వకుండా దాచేస్తున్నాడు. అస్సలైనది మాకివ్వకుండా, శ్రేష్టమైనవి మాకివ్వకుండా తన యొద్దే ఉంచేసుకుంటున్నాడు. సాధారణ మాటలు నమ్ముతుంది, అవ్వ నమ్మేస్తుంది. దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినొద్దను అని చెప్పినప్పుడు సాతాను సర్పం ద్వారా అవ్వను శోధిస్తూ ఉన్నప్పుడు, ఆమె హృదయంలో అనుమానపు బీజాల్ని నాటినప్పుడు ఆమె అనుమానాలతో సాతాను మాటలు నమ్మటం ప్రారంభించింది. ఏమని? దేవుడు ఏదో మాకివ్వకుండా దాస్తున్నాడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు అంటే ఏదో మాకివ్వకుండా దాచేస్తున్నాడు. అస్సలైంది, శ్రేష్టమైంది ఏదో మాకివ్వకుండా తానే ఉంచేసుకుంటున్నాడు అని నమ్ముతుంది అవ్వ. అంత మాత్రమే కాదు, అవి తింటే మేము మంచి చెడ్డల్ని ఎరిగిన వారై దేవతలవలే ఉంటామని అపవాది చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మరింత జ్ఞానం మాకు రాకుండా దేవుడు ఆపేస్తున్నాడు. ఇది అవ్వ తలస్తున్న తలంపులు. దేవుడు చేసిన అన్నీ మర్చిపోయింది అవ్వ. దేవుడు ఏ రీతిగా అద్భుత రీతిగా ఆదాము పక్కటెముక నుండి తనను సృష్టించాడు, అది మర్చిపోయింది. దేవుని సృష్టిని, దేవుని సమకూర్పులను, అంతవరకు ఏమేమి సమకూర్చాడు అన్నీ కూడా మర్చిపోయాడు. ఏమేమి సమృద్ధి కలుగజేశాడో ఏదైనా తోటలో అది మర్చిపోయాడు. నీళ్ళ కొరకు కష్టపడిన అవసరం లేదు. ఏదైనా తోటలోనే నది ప్రవహిస్తూ ఉంది. ఆహారం కొరకు కష్టపడిన అవసరం లేదు. నానా రకాల ఫలాలు ఇచ్చే చెట్లన్నీ కూడా ఏదైనా తోటలో ఉన్నాయి. కేవలం వాటిని కాపు కాస్తూ ఉండాలా, సేద్యం చేయాలి అంతే. జాగ్రత్తగా ఫలాలను కాసేలా చేయాలి. కనుక వాళ్ళు కష్టపడుకొని నన్ను ఏర్పాట్లు చేసాడుగా, అనుగ్రహం చూపించాడుగా, ప్రేమను చూపించాడుగా. మిగతా అన్ని విషయాల్లో చూపించిన ప్రేమను మర్చిపోతూ ఉంది ఆమె. సాతాను సంభాషిస్తుండేసరికి అనుమాన బీజాలు హృదయంలో నాటబడ్డాయి. కనుక ఇప్పుడు ఆమె అనుకుంటుంది, తినొద్దన్నాడు అంటే మాకు ఏదో ఇవ్వకుండా దాస్తున్నాడు, శ్రేష్టమైన ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుంటున్నాడు. అరే, మేము తింటే మంచి చెడ్డలు ఎరిగిపోతాంగా, దేవత వల్ల ఉంటాంగా అంటే మరింత జ్ఞానం మాకు అందకుండా చేస్తున్నాడు దేవుడు. మరింత జ్ఞానం అందకుండా చేస్తున్నాడు.
ఇది ఆమె తలంపులు, ఆలోచనలు, ఆమె నమ్మిన విషయాలు. ఆమె ఈ రీతిగా నమ్మింది. ఈ శోధనకు లొంగుతూ ఉంది. సాతాను శోధిస్తూ ఉన్నాడు. అమ్మా, దేవుడు నీకు శ్రేష్టమని ఇవ్వట్లే, దాచేస్తున్నాడు. మంచి చెడ్డలను మీరు ఎరగకుండా చేస్తున్నాడు. దేవతలయ్యే స్థితి మీకు రాకుండా చేస్తున్నాడు. అందుకనే తినొద్దన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని అనుమానించే రీతిగా తలంపులను, ఆలోచనలను సాతాను సర్పం ద్వారా అవ్వ హృదయంలో పెట్టాడు, అవ్వ ఆ శోధనలకు లొంగుతుంది. దయచేసి గమనించండి. దేవుని ప్రేమను, మంచితనాన్ని అనుమానించే శోధన ఆ శోధనకి లొంగిపోతుంది. ఏమైంది చివరికి? ఆమె ఆ వృక్ష ఫలాల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన ఇద్దరు కూడా తిన్నారు. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. తాము దిగంబర్లు మనం తెలుసుకున్నారు. అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు. ఆ తర్వాత అనేక నష్టాలు, అనేక కష్టాలు కొని తెచ్చుకున్నారు. శాపాలు కొని తెచ్చుకున్నారు. పాపం వచ్చేసింది. అవిశ్వాసం, అవిధేయత హృదయంలో గూడుగట్టుకుంది. అనేకమైన కష్ట నష్టాలు ఆ ఏదైనా తోటలోంచి ఎలగొట్టబడ్డారు. భయాలు వచ్చినాయి హృదయంలోనికి, పాపాలు వచ్చినాయి, శాపాలు వచ్చినాయి. శోధన దేవుని ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని అనుమానించే సాధన. ఆ సాధనలో పడిపోయిందవ్వా. ఆ సాధనకు లొంగిపోయిందవ్వా. ఆ తర్వాత దేవునికి దూరం అయిపోయింది. అనేక కష్ట నష్టాలని కోరుకొని తెచ్చుకోండి, కొని తెచ్చుకోండి. దేవుడు మనతో సూటిగా మాట్లాడను కాక. సోదరి సోదరుడా, నీ జీవితంలో ఇలాంటి సాధనలు నీకేమైనా ఎదురవుతున్నాయా? దేవుని యొక్క మంచితనాన్ని గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి అనుమానించే, సందేహించే, శంకించే ఈ శోధనలు నీకేమైనా ఎదురవుతున్నాయా? ముఖ్యంగా అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలకు జవాబులు రావు అనుకుందాం. ఆ ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవుతున్నాయి అని అనుకుందాం. కొన్ని ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి సహాయం మనకు అందట్లేదు అని అనుకుందాం. దేవుని సహాయం నాకు అందట్లే, దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లే అని నువ్వు అనుకుంటున్న కారణం ఏంటంటే నీ ప్రార్థనలకు దేవుడు స్పందించట్లే, జవాబులు ఆలస్యం అవుతున్నాయి. అటువంటి పరిస్థితులలో ఎంటర్ అవుతాడు పెద్దోడు సాతాను. ఎంటర్ అయ్యి మన తలంపులను, ఆలోచనలను హైజాక్ చేస్తాడు. మన హృదయాల్లో అనుమానపు బీజాలను పెడతాడు. నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు, ఇంతగా ఉపవాసం ఉంటున్నావు, ఇంతగా అడుక్కుంటున్నావు, దేవుని కన్నీళ్లు గారుస్తూ ఉన్నావు, దేవుడు స్పందించట్లేదే, నీకు సహాయం అందజేయట్లేదే, నీకు ఏ రీతిగా కూడా దేవుని యొద్ద నుంచి అనుగ్రహము లేదా సహాయం అందట్లే. అసలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగా నీ ఎడల మంచితనాన్ని ప్రదర్శిస్తున్నాడా? దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? నీ ఎడల మంచితనాన్ని ప్రదర్శిస్తున్నాడా? మన తలంపుల ఆలోచనలు హైజాక్ చేసి అనుమానాలు పెట్టేసి మన హృదయాల్లో దేవుని ప్రేమనే సందేహించే స్థితికి మనల్ని తీసుకొని పోతాడు. అప్పుడు అనుకుంటాం మనం, నిజంగానే నాకు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నిసార్లు నువ్వు అనుకోలే? నీకున్న కష్టంలో, నీకున్న నష్టంలో, ఆయా ఇబ్బందుల్లో నువ్వు విడబడినట్టుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అరే నాకు సహాయం అందట్లేదే అని నువ్వు తలస్తూ ఉన్నప్పుడు, నిజంగా చెప్పండి, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగా ప్రేమిస్తూ ఉంటే నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టాడు ఈ కష్టంలో, ఈ నష్టంలో? తలంచటం లేదా? అటువంటి కష్టంలో, నష్టంలో విడబడినప్పుడు దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానాలు, సందేహాలు నీకు కలగట్లేదా? అదే అంటున్నా,
ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని సందేహించొద్దు, అనుమానించొద్దు. చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు కదండి. 1 యోహాను 4:7-11 వచనాలు, కీర్తన 25:8. దేవుడు ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. యెహోవా మంచివాడు. ఇర్మియా గ్రంథం 33:10-11 వచనాలు. యెహోవా మంచివాడు. చక్కని మాట. ఈ రీతిగా దేవుని ప్రేమను గురించి కావచ్చు, దేవుని యొక్క మంచితనాన్ని గురించి కావచ్చు, దేవుని యొక్క దయాళత్వం గురించి కావచ్చు, బైబిల్లో అనేక చోట్ల చెప్పబడింది. అని చెప్పడానికి నాకు సమయం ఉండదు. రెఫరెన్స్లన్నీ చెప్పడానికి నాకు ఇప్పుడు సమయం లేదు కనుక 1-2 వచనాలు మేము దృష్టికి నేను తీసుకొని వచ్చాను. కనుక సహజంగానే ఆయా కష్ట నష్ట ఇరుకులు ఇబ్బందుల్లో మనం విడవన్నప్పుడు, మనకు దేవుని యొక్క సహాయం అందట్లేదు అని మనం భావించినప్పుడు, మన ప్రార్థనలకి జవాబులు రావట్లేదు అని అనుమానించినప్పుడు, తలస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి శోధనలలో పడిపోవటానికి ఆస్కారం ఉన్నది. సింపుల్గా చెప్పాలంటే అలాంటి శోధనలో పడిపోతాం. దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, దేవుడు నా ఎడల మంచితనాన్ని ఎందుకు చూపించట్లే, చూడండి, దేవుడు తన దయాళత్వాన్ని ఎందుకు చూపించట్లే, శ్రేష్టమైనవి నాకు ఇవ్వకుండా ఎందుకు దాచేసుకుంటున్నాడు, శ్రేష్టమైనవి నాకు ఇవ్వకుండా ఎందుకు తన యొద్దనే ఉంచేసుకుంటున్నాడు, నేను హెచ్చింపబడటం దేవునికి ఇష్టం లేదా, నేను బాగుపడటం దేవునికి ఇష్టం లేదా, ఇలా తలంచటం స్టార్ట్ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమను మంచితనాన్ని శంకించి, అనుమానించి, సందేహించి శోధనలో పడిపోయావు అని అర్థం. ఈ శోధనని జయించటం ఎట్లా, ఈ శోధనని జయించటం ఎట్లా? ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి సాధన నాకు ఎదురవుతూ ఉంటుంది. నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని నేను తలంచినప్పుడు సాతాను గడు రెడీగా నా ఎద్దకు వచ్చి కూర్చుంటాడు. దేవుడు నేను ప్రేమించట్లేదేమో, నీకు శ్రేష్టపతి ఇవ్వట్లేదేమో, ఇవ్వటానికి ఇష్టపడటం లేదేమో. అప్పుడు నేను ఆ సాధనని జయించడానికి ఒక పద్ధతిని అవలంబిస్తా. ఒక విషయాన్ని, ఈ సాధనని జయించడానికి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా, పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా, గుర్తు చేసుకుంటూ ఉంటా. అదేంటంటే, నేనున్న పరిస్థితి దేవుని యొక్క మంచితనానికి, దేవుని యొక్క ప్రేమకు కొలబద్దలు కావు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని కొలవటానికి నేనున్న పరిస్థితులు కొలబద్దలు కావు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని నిజంగా కొలవాలంటే నిజమైన కొలవబద్ద సిలువయే. అది ఈ విషయాన్ని నేను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా, గుర్తు చేసుకుంటూ ఉంటా. ఇలాంటి శోధనలో నేను పడుతున్నానని భావిస్తూ ఉన్నప్పుడు ఈ దైవజనుడు అంటాడు, నేను ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. నేనున్న పరిస్థితిలో దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క మంచితనానికి కొలబద్దలు కావు. నిజమైన కొలబద్ద సిలువయే. దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకనే యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 4:7-11 వచనాలు చాలా స్పష్టంగా రాశాడు. 1 యోహాను 4:7-11 ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. దానిని బట్టి ఆయన ప్రేమ మనకు రుజువు అవుతూ ఉన్నది. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగటానికే తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ ఏకైక కుమారుణ్ణి మనకివ్వటం ద్వారా మన కోసం ఆ శిలువ శిక్షకు
ఆ మరణానికి అప్పగించటం ద్వారా దేవుడు తాను ఎంత మంచివాడో, ప్రేమ గలవాడో మనకు చూపిస్తున్నాడు, రుజువు చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క మంచితనానికి నిజమైన కొలబద్ద నిజమైన కొలబద్ద సిలువయే. ఆ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు నానాశ్రమలు అనుభవించి, గాయాలు పొంది, రక్తం కార్చి మరణించటం, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి ఇచ్చేయటం, అదే దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క మంచితనానికి నిజమైన కొలబద్ద. అంతేగాని మనమున్న పరిస్థితులు దేవుని యొక్క ప్రేమకు, మంచితనానికి నిజమైన కొలబద్దలు కావు. దైవజనుడు అంటాడు, నేను పదే ఇలాంటి శోధనలో పడుతున్నప్పుడు, దేవుని ప్రేమను సందేహించే, శంకించే ఆ శోధనలో పడుతున్నప్పుడు నేను పదే ఇది జ్ఞాపకం తెచ్చుకుంటా. అయ్యే నేనున్న పరిస్థితి నిజమైన కొలబద్ద కాదు. దేవుని యొక్క ప్రేమకు, మంచితనానికి సిలువయే. తండ్రి తన కుమార్ని ఇచ్చేయటమే కదా. తన సొంత కుమార్ని మనందరి కొరకు అనుగ్రహించుటకు వెనక తీయక మన కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు? రోమా 8:32. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమార్ని ఇచ్చేశాడు మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి. అందులో ప్రేమ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, అందులో ప్రేమ ఉంది. దేవుని యొక్క మంచితనానికి, ప్రేమకు నిజమైన కొలబద్ద ఇవి. అంతేగాని నేను ఏ పరిస్థితిలో విడబడ్డానో, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, ఈ పరిస్థితులు అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే, ప్రశాంతంగా జీవితం కొనసాగుతున్నప్పుడు, కుటుంబాలు కొనసాగుతున్నప్పుడు, మనం అనుకున్నవన్నీ కూడా పొందుకుంటున్నప్పుడు, అన్నీ మన అవసరాల అక్కలన్నీ తీర్చబడి ఒక సమస్య లేకుండా ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనమున్న పరిస్థితులు దీనికి సాక్ష్యం అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా చెప్పాలి అంటే దేవుని ప్రేమకు, దేవునికి మంచితనానికి అవి కాదు నిజమైన కొలబద్దలు. మనం ఏమేమి కలిగి ఉన్నామో, ఏమేమి పొందుకుంటున్నామో అది కాదు నిజమైన కొలబద్దలు. దేవుని యొక్క ప్రేమకు, మంచితనానికి సిలువయే. తండ్రి తన కుమారుణ్ణి, ఏకైక కుమారుని మనకు ఇచ్చేయటమే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని పెట్టేయటమే, ఇవి దేవుని యొక్క మంచితనానికి, ప్రేమకు నిజమైన కొలబద్దలు. కనుక ఇలాంటి శోధనలు మనకు కలుగుతూ ఉన్నప్పుడు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకుంటూ పరిశుద్ధాత్మని సహాయంతో ఈ శోధనలు చేయించాలి. అనుదినం కూడా మరింతగా దేవుని నమ్ముతూ, నిజమే దేవుడు అన్ని సమయాల్లో మంచివాడు అని నమ్మటం, విశ్వసించడం నేర్చుకుంటూ ముందుకు కొనసాగాలి. అంతేగాని మన తలంపుల, ఆలోచనల మీద ఆధారపడకూడదు, మన అనుభూతుల మీద మనం ఆధారపడకూడదు. దేవుడు మనతో సూటిగా మాట్లాడు కాక. ఈసారి ఎప్పుడైనా కానీ ఎలాంటి అనుమానాలు, సందేహాలు నీకు వచ్చినప్పుడు, నా ప్రార్థనలు దేవుడు వింటం లేదే, దేవుని యొద్ద నుండి నేనేమి సహాయం పొందుకోవట్లేదే, నేనున్న గందరగోళ పరిస్థితుల్లోనే నేను విడవబడ్డానే, దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, నిజంగా దేవుడు తన మంచితనాన్ని నాకు చూపిస్తున్నాడా, ఇలాంటి తలంపుల, ఆలోచనలు వచ్చి ఇలాంటి శోధనలలో నువ్వు పడుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, ఇది సాతాను యొక్క శోధన. సాతాను నీ తలంపులను, ఆలోచనలను హైజాక్ చేస్తున్నాడు, వాడు ప్రభావితం చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. ఆ శోధనలకు నువ్వు లొంగిపోతే చాలా నష్టపోతావు. అవ్వ లోబడింది, ఆ శోధనలకు లొంగిపోయింది, ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంది. నువ్వు మాత్రం ఎటువంటి శోధనలకు లొంగొద్దు. దేవుని ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని సందేహించి, శంకించి ఆ శోధనలకు లొంగొద్దు. ఆ శోధనలు వచ్చినప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క మంచితనానికి నిజమైన కొలబద్ద సిలువయే. దేవుడు తన కుమారుని ఇచ్చేయటమే, ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేయటమే, ఇవే దేవుని యొక్క మంచితనానికి, ప్రేమకి నిజమైన కొలబద్ద. అంతేగాని నేను
అనుభవిస్తున్న పరిస్థితులు కాదు, నా చుట్టూ ఉన్న సమస్యలు కాదు, నేను విడవబడిన పరిస్థితి కాదు, దేవుని యొక్క ప్రేమకు కొలబద్దలు. ఈ రీతిగా దేవుని యొక్క ప్రేమకు మంచితనానికి నిజమైన కొలబద్దైన సిలువ శ్రమలు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరి చేసినటువంటి త్యాగం గుర్తు చేసుకోవటం ద్వారా ఇలాంటి శోధనలు మనం జయించగలం. ఈ శోధనలు జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.